ఇటీవల చిత్రసీమలో పెళ్లిళ్ల హంగామా జోరుగా సాగుతోంది. ఓవైపు వివాహాలు, మరోవైపు నిశ్చితార్థాలతో సందడి సందడిగా ఉంటుంది. ప్రముఖ దర్శకుడు క్రిష్ డాక్టర్ చల్లా ప్రీతి మెడలో నవంబర్ 11న 3 ముళ్ళు వేశారు. గతంలో ఆయన వివాహం ఓ డాక్టర్తోనే జరిగింది. అయితే పరస్పర అంగీకారంతో వారిరువురు ఆ తర్వాత విడాకులు తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు తొలి భాగాన్ని డైరెక్ట్ చేసిన క్రిష్ ఇప్పుడు అనుష్క నాయక్గా ఘాటీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇదిలా ఉంటే షార్ట్ ఫిల్మ్ మేకింగ్ నుండి వెండితెరపైకి వచ్చిన సందీప్ రాజ్ కలర్ ఫోటోతో మెగాఫోన్ పట్టుకుని మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. నటుడిగా, రచయితగాను పేరున్న సందీప్ రాజ్ వివాహ నిశ్చితార్థం నవంబర్ 11న వైజాగ్లో నటి చాందినీరావుతో జరిగింది. డిసెంబర్ 7న వీరి పెళ్లి తిరుపతిలో జరగబోతోంది. ప్రపంచమొక పద్మవ్యూహం, కవిత్వమొక తీరని దాహం అంటాడు మహాకవి శ్రీశ్రీ. సినిమా రంగం ఒక పద్మవ్యూహం అయితే చిత్ర నిర్మాణం అనేది తీరని దాహం అనుకోవాల్సి ఉంటుంది. ఆ తీరని దాహంతోనే ప్రముఖ నిర్మాత దిల్ రాజు తప్పిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్పై కమర్షియల్ సినిమాలను దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్పై ప్రయోగాత్మక చిత్రాలు తీస్తున్నా ఆయన దాహం తీరడం లేదు. అందుకే ఇప్పుడు దిల్ రాజు డ్రీమ్స్ అనే సంస్థను ఏర్పాటు చేస్తున్నారు. కొత్త టాలెంట్ను ప్రోత్సహించే నిమిత్తం ఓ వెబ్సైట్ని ఏర్పాటు చేసి వారితో కలిసి సినిమాలను నిర్మించే ఆలోచన చేస్తున్నారు. కనీసం ఈ బ్యానర్లో సంవత్సరానికి 5 సినిమాలు నిర్మించాలన్నది ఆయన కోరిక. కంటెంట్తో తమ దగ్గరకు వస్తే దానిని అనుభవజ్ఞులతో స్క్రూట్నీ చేసి వెండి తెరకెక్కించేందుకు తన వంతు సాయం చేయాలని ఆయన భావిస్తున్నారు. ఇప్పటికే 2 ప్రవాస భారతీయులు 2 సినిమాలు చేయబోతున్నారని దిల్ రాజు తెలిపారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్కు జపాన్లో భారీ స్థాయిలో అభిమానులున్నారు. బాహుబలి సినిమా అక్కడ ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఆ తర్వాత ప్రభాస్ నటించిన పలు చిత్రాలు అక్కడ విడుదలయ్యాయి. విశేషమేమంటే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ప్రభాస్ నటించిన కల్కి 2898 AD మూవీ 1200 కోట్ల గ్రాస్ను వసూలు చేసింది. ఇప్పుడు ఈ సినిమా గ్లోబల్ జర్నీలో మరో కీలక అధ్యాయానికి నాంది పలకబోతోంది. 2025 జనవరి 3న కల్కి 2898 ADని జపాన్లోని షోగాట్స్ ఫెస్టివల్లో ప్రదర్శించబోతున్నారు. కబాటా కైజో ఆధ్వర్యంలోని ట్విన్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఈ సినిమాను పంపిణీ చేయబోతోంది. పురాణాలు, ఫ్యూచరిజంకు ఆవాసమైన జపాన్లో కల్కి 2898 ADకి మంచి స్పందన లభిస్తుందనే ఆశాభావాన్ని మేకర్స్ వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ బావమరిది నాన్నే నితిన్ నటించిన మొదటి చిత్రం శ్రీ 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 రాజావార్. అయితే దీనికంటే ముందు అతను నటించిన మ్యాడ్, ఆయ్ చిత్రాలు విడుదలై మంచి విజయాన్ని అందుకున్నాయి. దాంతో శ్రీ 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 రాజావారు 3వ చిత్రంగా విడుదల కాబోతోంది. సతీష్ వేగ్నేశ్వర్ దర్శకత్వంలో చింతపల్లి రామారావు నిర్మించిన ఈ సినిమా ఇదే నెల 28న విడుదల కాబోతోంది. ఇటీవలే నాన్నే నితిన్ వివాహ నిశ్చితార్థం సైతం ఘనంగా జరిగింది. ఈ శుభ సమయంలో విడుదల కాబోతున్న తమ చిత్రం నితిన్కు హ్యాట్రిక్ అందిస్తుందనే ఆశాభావాన్ని దర్శక నిర్మాతలు వ్యక్తం చేస్తున్నారు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఎంతో మెచ్చి ఈ కథను ఎంపిక చేశారని, ఆయన అంచనాలను నిలబెట్టేలా ఈ సినిమాను రూపొందించామని వారు చెప్పారు. ఈ గ్రామీణ నేపథ్య ప్రేమ కథా చిత్రానికి కైలాష్ నరేష్ సంగీతం అందించారు. మహీపాల్ రెడ్డి దర్శకత్వంలో జి శంకర్, ఎల్ మధు నిర్మించిన సినిమా ఉద్వేగం. త్రిగుణ్ ముఖ్య పాత్రను పోషించిన ఈ సినిమాకు దీప్సిక కథానాయిక. శ్రీకాంత్ భరత్, సురేష్ నాయుడు, పరుచూరి గోపాలకృష్ణ, శివకృష్ణ, అంజలి తదితరులు కీలక పాత్రలు పోషించారు. కార్తీక్ కొండగండ్ల సంగీతాన్ని అందించిన ఈ సినిమా నటుడు త్రిగుణ్కు 25వది కావడం విశేషం. 2021లో పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ విడుదలైంది. మళ్లీ ఆ స్థాయిలో కోర్టు డ్రామాగా తెరకెక్కింది తమ ఉద్వేగం మూవీనే అంటున్నారు మేకర్స్. ఈ చిత్రం ఇదే నెల 22న విడుదల కాబోతోంది.